హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు సుజాత ప్రెషర్ కుక్కర్. ఈ రోజు వీడియోలో ఎంతో ఈజీ అండ్ క్విక్గా చేసుకునే రవ్వ కేసరి ప్రసాదాన్ని గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా నోట్లో జారిపోయే విధంగా రోజంతా మృదువుగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చాలా మందికి చేసిన కొద్దిసేపటికే రవ్వ కేసరి గట్టి పడిపోతుంది. కేసరి చేసేటప్పుడు ఉండలు కూడా కట్టేస్తుంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇంతవరకు మీకు ఎవ్వరు చెప్పని బోల్డ్ అనే టిప్స్ ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియో చూసి ఈ కొలతలు తీసుకుంటే ఇంట్లో ప్రసాదానికైనా లేదంటే గుళ్ళో పంచి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ప్రసాదం చేయాలన్నా మీకు చాలా సులభం అయిపోతుంది. మరి ఈ వీడియోను కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇదే విధంగా రవ్వ కేసరి ప్రసాదాన్ని ఇంట్లో తయారు చేసుకోండి. మరి లేట్ చేయకుండా కమ్మనైన రవ్వ కేసరి ప్రసాదం రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇంట్లో ఉండే ఏదైనా బౌల్ కొలత కింద పెట్టేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా అదే బౌల్తో కొలుచుకోవాలి. బౌల్ షేప్ అనేది పై నుండి క్రింద వరకు ఒకే లెవెల్లో ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ బౌల్లో ఒక బౌల్ దాకా సూజీ రవ్వను తీసుకున్నాను. ఈ 1 కప్పు రవ్వకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. బాగా సన్నటి సూజీ రవ్వను తీసుకుంటే బెటర్. అది లేకపోయినా పర్వాలేదు. నార్మల్ రవ్వతో కూడా ఇదే కొలతలతో చేసుకోవచ్చు. ఫస్ట్ నీళ్లు మరిగించుకోవటం కోసం ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని రవ్వ కొలుచుకున్న కప్పుతోనే 3.5 కప్పుల దాకా నీళ్లు గిన్నెలోకి వేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 3.5 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలన్నమాట. కేసరి మంచి రంగు రావటం కోసం ఈ నీళ్ళల్లో చిటికెడంతా కుంకుమ పువ్వును ఇలా నలిపి వేస్తున్నాను. మీరు ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ అయినా లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కలర్ వద్దనుకుంటే ప్లెయిన్ గానైనా చేసుకోవచ్చు. ఇలా కుంకుమ పువ్వుని వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్ లో నీళ్లను మరిగించండి. ఇప్పుడు మనం కొలుచుకున్న కప్పు తీసుకొని అందులోకి 1/3 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడాలి. అంటే వేరుశెనగ నూనె వాడకూడదు. అంటే వేరుశెనగ నూనె వాడవద్దు. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెటర్. ఆయిల్ తో పాటుగా 1/3 కప్ దాకా కరిగించిన నెయ్యిని కూడా వేసుకోండి. అంటే టోటల్ గా మీకు ఇక్కడ 3/4 కప్పు దాకా నూనె నెయ్యి కలిపి వస్తుంది. ఇష్టమున్న వాళ్ళు ఈ 3/4 కప్పుని కప్పు దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నూనెని నెయ్యిని రెండింటిని కూడా కలిపి కేసరి చేయటం వలన కేసరి రోజంతా కూడా మెత్తగా మృదువుగా ఉండిపోతుంది. ఈ రవ్వ కేసరి మీకు మృదువుగా రావాలి అంటే గనుక ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మిస్ చేయవద్దు. నెక్స్ట్ ఇప్పుడు కేసరి తయారు చేసుకోవటం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్ ని వేసి దూరగా వేయించండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం కొలిసి పక్కన పెట్టుకున్న 1 కప్పు దాకా సూజీ రవ్వను వేసి దూరగా వేయించాలి. రవ్వ ఎంత చక్కగా వేగితే కేసరి రుచి అంత రుచిగా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి కంటిన్యూషన్ గా గరిటెతో కలుపుతూ రవ్వను వేయించండి. ఇలా వేయించేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్క స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటూ కలుపుతూ వేయించండి. చూడండి, రవ్వ అనేది తెలుపు రంగు నుంచి గోధుమ రంగులోకి రావాలి. రవ్వ మాడిపోకుండా ఈ రంగు వచ్చిందంటే కరెక్ట్ గా రవ్వను వేయించినట్టు. ఇలా రవ్వ వేగిన తర్వాత మనం పక్కన పెట్టి బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ ఎసరిని ఇందులో వేసేసేయాలి. వేసేటప్పుడు మీద పడిపోకుండా నెమ్మదిగా పోసేయండి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టి మొత్తం వేసేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన 2 నిమిషాలకే రవ్వ దగ్గర పడిపోతుంది. రవ్వ నీళ్లను పీల్చుకొని కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులోకి మనం పంచదారను వేసుకోవాలి. అదే కప్పుతో 1.25 కప్పు దాకా పంచదారను వేయండి. కరెక్ట్ గా సరిపోతుంది. పంచదారకు బదులు మీరు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పంచదార వేసిన తర్వాత గెరటితో కంటిన్యూషన్ గా కలుపుతూ ఉంటే రవ్వ పంచదార 2 కలిసిపోయి ఈ స్టేజీలో మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి అలాగే చిటికెడంతా పచ్చకర్పూరాన్ని ఇలా నలిపి వేయండి. పచ్చకర్పూరం వేయటం వలన గుళ్ళో పెట్టిన ప్రసాదంలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేయవచ్చు. ఇది వేసిన తర్వాత మిగతా కొంచెం నెయ్యి కూడా వేసి మొత్తాన్ని బాగా కలిపేసేయండి. మనం ఎసరు వేసిన దగ్గర నుండి మంటను సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా చెయ్యాలి. ఇలా అంతా కలిసిపోయాక చివరగా మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఒక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీదనే ఈ రవ్వ కేసరిని కాస్త ఉడికించేస్తే ఈ స్టేజీలో మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసేయాలి. అంతేనండి,
నోట్లో వెన్నలాగా జారిపోయే గుళ్ళో పెట్టే ప్రసాదం రుచితో ఎంతో టేస్టీతో ఈ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. రవ్వ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా ఎంత మృదువుగా ఉంటుందో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఉన్న కన్సిస్టెన్సీ. సో ఇవే కొలతలతో ఈ టిప్స్ యూజ్ చేస్తూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా రవ్వ కేసరిని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సుజాత ప్రెజర్ కుక్కర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.